హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్. మేమైతే బాగానే ఉన్నామండి. వాతావరణం కూడా బాగానే ఉన్నది. అప్పుడే మేఘమడుతుంది, అప్పుడే చలి ఎడుతుంది, అప్పుడే ఎండ కాసేస్తుంది, ఎండ కాతి ఇరగొట్టేస్తుంది. మొన్న ఏంటంటే మొన్న అక్కడి నుంచి ఇక్కడికి మారాం కదా. మారే టైంలోనూ మా కపిల్ ఏమన్నాడంటే, ఇక్కడ కైమా ఇదిగో కైమా వేయొద్దు, వేడొచ్చేస్తుంది కదా, కైమా వేయకండి అని చెప్పేసి వెళ్ళిపోయి వారం 10 రోజులు అవుతుంది. మళ్ళీ వాళ్ళ బామర్ది కదరా, వాళ్ళ బామర్ది అని చిన్నాన్న కొడుకు అనుకోండి, నిన్న వచ్చి అర్జెంటుగా కైమా వేయండి అన్నాడు. నేను చెప్పాను అక్కడికే, వేయొద్దు అన్నాడంటే నాకు వేయండి అన్నాడు. ఇప్పుడు వాతావరణం చూడండి, ఇంకో ఈ రకంగా వేయమన్నారు. నిన్న ఏం చేసామంటే ఇంక ఈ రకంగా వేసి ఇక్కడ వేసాం. ఇప్పుడు ఈ గాలికి చెత్త, ఇసుక చెత్త అంత మోహన్ వచ్చేసింది. ఎంత పని అవుతుంది మాకు ఇది అంతానే. ఇప్పుడు వర్షం వచ్చిందానికి ఇందులోకి వచ్చేద్ది. గవాసాలు ఎట్టండి, అవి ఎట్టండి, ఇవి ఎట్టండి అనేసి ఇంక మమ్మల్ని ఇబ్బంది పెట్టకపోతే ఏంటంటారు? ఇంక ఎట్టాం. ఇప్పుడు గట్టిగా గాలేసి వర్షం వచ్చేసింది అనుకో, ఇక్కడ అసలు ఇది ఒక్క క్షణం ఉండదు. ఆయన బాగానే చెప్పాడు వేయకండి అనేసి. పోనీ ఆయన వచ్చి ఇక్కడ పోనీ 20 రోజులు, 15 రోజులు, 10 రోజులు ఉంటాడు అన్నాక లేదు. 4-5 రోజులు ఉంటాడు. 4-5 రోజుల్లో ఇది వేయటం మళ్ళీ తీయటం. ఇప్పుడు వేయటం తీయటం మీరు వెళ్ళింది పని చేయడానికే కదా, ఎందుకు అంత ఇబ్బంది పడిపోతున్నారని మీరు అనుకోవచ్చు. మాకు ఇబ్బంది ఏమీ లేదండి. ఇప్పుడు వర్షం వస్తుంది, ఇది తడిసిపోద్ది, మళ్ళీ ఎండేస్తాం, మళ్ళీ గాలి వేస్తుంది, ఇది ఊడిపోద్ది, మళ్ళీ కడతాం. ఇప్పటము కట్టడము పెద్ద విశేషం కాదు. ఏంటిది కారు వచ్చేసింది. అదండి, పనికిరాని పనులు ఎక్కువ అనమాట మాకు. మరి ఇంకో ఇప్పుడు రెడీ అవ్వండి, మేకను కోయించుకొచ్చేస్తాను, మేక నుండి ఎదురుగానే అన్నాడు. వచ్చాము, గాజు అయిపోయింది. గాజు అంటే అదే గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అంటే ఒకటే సిలిండర్ ఉంది. మేక జన్న ఉండాలంటే 2 సిలిండర్లు ఉండాలి. ఎందుకంటే ఒకటి గవాస ఎట్టనాకి, కూర వండనాకి, ఇవి వండనాక ఉండాలి కదా. ఓ సిలిండర్ ఏమో మేకను వండనాకి, అన్నం వండనాక ఉండాలి. సిలిండర్ ఎట్టుకుని పరిగెత్తుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఇంకా నికరని చెప్పలేదు అనమాట నాకు. ఏంటి ఇమ్కిన్ అంటే వండితే వండొచ్చు అన్నట్టుగా అన్నాడు. మరి నేను రెడీ చేసుకొని ఇవన్నీ అన్నాను, చెప్తాను, మెసేజ్ పెడతానన్నాడు. అప్పుడు దాకా వెయిటింగ్, ఐ ఆమ్ వెయిటింగ్. ఫిక్స్ అయిపోయిందండి, మేకను ఉండటం ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే మేక కూడా బయట నుంచి తెచ్చుకోవట్లేదు. ఇక్కడ మా దగ్గర ఉన్నాయి కదా 3 మేకలు, అదే కారులోకి ఎక్కించాం, అదే పట్టుకెళ్ళారు. ఇప్పుడు దాన్ని కోయించుకొస్తాడు. ఈలోగా నేను ఉల్లిపాయలు, మసాలా, గిసాలా, టమాటా రెడీ చేసేసుకోమన్నాడు. ఇప్పుడు మంచిది తాగెళ్తాను. దాహేస్తుంది. మేక పెట్టుకున్నాం కదా, కార్లు ఎక్కించాం. అవి మనకి అలవాటు లేని పని కదండి, అందుకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అవి ఎట్టుకోవడం ఏం గింజేసి ఉంటాయి అనుకోండి. సరే అయితేనే ఇప్పుడు నేను ఆ పనిలో ఉంటాను. మధ్యలో మరి ఏం చేస్తున్నానో చెప్తాను మీకు. ఇంకా మేక వచ్చే లోపల ఇవన్నీ రెడీ చేసేసుకోవాలి. మేకను కట్ చేయించుకుని వచ్చే లోపలను. ఎందుకంటే మనకి తర్వాత కొంచెం ఇబ్బంది అయిపోద్ది. జనం వచ్చేస్తారు, కొంచెం అడావిడ చేసేస్తారు అనమాట. పరుగుల కింద ఉంటుంది. అందులోకి ఇప్పుడే కొద్దిగా శినికలు ఉంటాయి. ఆ శినికలకు తగ్గ ఎండ ఉబ్బరించేది. అందులోకి ఈ కిచెన్ ఏమో చిన్నదే, పైన ఈ చుట్టూ రేక్ అనమాట. ఇప్పుడు దారుణంగా వేడి వచ్చేది. అందుకే ఇంకా టేబుల్ చేసుకుంటున్నాను ఒక్కో పని. ఎందుకంటే పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఉడుకుతుంటే బయటకు వెళ్ళొచ్చు కదా గాలి పీల్చుకోనాక. అందుకును ఏమండే పొయ్యి మీద పెట్టేసప్పుడే గంట అవుతుంది. నీళ్ళేమో లోపల మరుగుతున్నాయి. బయట చూతేనేమో మేఘమట్టేసింది. టైం చూతేనేమో 9 అయిపోయింది. ఇప్పుడు ఇంకా మేక తేలేదు. మేక అయితే ఎప్పుడు తేవాలి, ఎప్పుడు దాన్ని వండాలి. మళ్ళీ 12 అయినప్పటికీ, 11:30, 12 అయినప్పటికీ రెడీయా అంటారు. మళ్ళీ బోలు పనులు ఉంటాయి కదా. మళ్ళీ గవాసాలు పెట్టాలి, కూర వండాలి. కూర అంటే ఒక రకం కాదండి బాబా. మరి ఇతను చెప్పేది ఎలా చెప్తాడంటే, పేగులు, పొట్ట, కాళ్ళు, సొలో నెట్టమంటాడు. గుండెకాయ, లివరు, కిడ్నీలు ఏమో ఫ్రై చేయమంటారు. ఇన్ని ఉంటాయన్నమాట. మరి ఇప్పుడు తొందరగా తెస్తే తొందరగా అవుతుంది కదా. ఇప్పుడు ఇంకా తేలేదు. మరి టైం చూస్తేనేమో 9 అయింది. కిచెన్ చూస్తేనేమో బయట చల్లకుండా బయట లోపల వేడెక్కిపోయింది. ఇదిగోండి మేక వచ్చేసింది. ఇప్పుడు వచ్చింది మేక. ఏమో మిగతా అనమాట. కాళ్ళు, ఎదర కాళ్ళు తీసేస్తారు కదా. మరి దాంతోపాటు పుచ్చకాయ వచ్చిందండి. పుచ్చకాయతో పాటు ఫ్రూట్స్ వచ్చేయండి. ఇప్పుడు ఇవన్నీ సహనంలో చదరాలి. అంటే కొంచెం ఆడవాడు ఉంటుంది అనమాట గట్టిగా.
మా వాడు ఫ్రూట్స్ డెకరేషన్ చేస్తున్నాడు. అది అతను కూడా అక్కడ 3 గ్యాపుల్లో మూడే కదా అయ్యి కింద ఎట్టేకరా అలాగే ఆడే అటు చూసుకోవడానికి గోలెట్టేస్తాడు. అయ్యి బాబు ఇందులోకి వచ్చేసి అనమాట. అది తిని కదా అందులో ఎట్టుకోవాలి ఆ టబ్బలను, కింద ఎట్టకూడదు. అవి నడుతున్నాం కదా కాళ్ళతో ఇసుగా కట్టండి. నేనేమో ఇంకో మేకపొట్ట పేగులు లివరో రెడీ చేస్తున్నాను. మరి మేక ఉడికిపోయింది, అది దాని మీద అన్నం పెట్టేసాను. సరేనా, ఇదేమో లివర్ ఉంటుంది కదా, లివరు కిడ్నీ అవి ఫ్రై అనమాట. ఫ్రై కిందని దీన్ని ఆంస అంటారు. ఇవేమో పేగులు, కాళ్ళు, పొట్ట, బోటి ఇప్పుడు మేకను వండేసాను అన్నారు చాలామంది చూసారనుకో అప్పుడు, కానీ కొంతమంది చూడలేదు కదా. ఇదిగో మేక చూసారా, తలకాయ అని ఓ సట్ట, ఇది మేక. అదండి అయిపోయింది. ఇంకా ఏంటంటే పుచ్చకాయ ఉంది కదా ఇక్కడ, ఇదిగో ఈ పుచ్చకాయ కొయ్యాలి, కొరబుజ్జికాయ తెచ్చారు, అవి కొయ్యాలి. అది ప్రస్తుతానికి అయితే అన్నం పెట్టేసాను. మా ప్రసాద్ లేడు, మా అలా వెళ్ళాడు, అది పట్టుకెళ్ళాడు కింద వేస్తారు కదా ప్రాసు, అది మజ్జిగ పట్టుకెళ్ళాడు. అది వచ్చిన తర్వాత తీయాలి. మేకను ఒక్కనే లాగి తీయలేను కదా, మరి దానికోసం అనమాట. అలా వెళ్ళాడు, వచ్చిన తర్వాత ఎడతాం. రెడీ అయిపోయింది. అలా ఎక్కడ ఉన్నాయి చూడు, ఇదనమాట. కొంకులు అట్టుకొని ఓకే అండి. మరి ఇంకా అలాగ వండేసాను, ఏదో అత్తరబెత్తరంగా వచ్చి రానట్టు. ఈ బాటిల్ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇంచోపును చాలా దారుణం అయిపోయిందండి. అక్కడ పెట్టేసాము, అన్నం పెట్టేసాము. ఇంకేముందండి, ఈ సామాన్లు ఉన్నాయి కదా, మరి ఇక కడుక్కుంటాను. కడిగినప్పుడు ఏం చెప్పండి, ఈ చూడరు బాబా, అదే సట్లు కడిగినా కూడా చూపించరాని అనుకుంటారు మళ్ళీ. అదండి పెట్టాము. జనం గట్టిగా వస్తారన్నారు, కానీ జనం ఏమి రాలేదు. 5-6 ఉన్నారు అంతే. అందుకే పుచ్చకాయ కొయ్యలేదు, అవి కొయ్యలేదు, కొయ్యమని అడగలేదు, మేము కొయ్యలేదు. ఇంకా మరి ఈ సామాన్లు కడిగేసుకున్నాం అనుకో, అన్నం తిని లోపల కడిగేసుకుంటే మాకు సులువు అవుతుంది కదా, లేదంటే లేట్ అయిపోద్ది. మళ్ళీ మేము భోజనం చేసి కొంచెం ఇబ్బంది అయిపోద్ది కదా. మరి కూడా మర్చిపోనండి, ఇంకో ఈ మాత్రం తిన్నారండి. 6 వచ్చారు. ఓ మేకని ఈ మాత్రం ఖాళీ చేశారు. వెనకాల అది ఉంది కదా, వెనక ఏమంటారు దాన్ని, ఏదో అందులో కొంచెం మాంసం ఉంటుంది కింద, అవన్నీ కలిపి ముతక బియ్యలు అట్టమన్నారు. ఎవరికో పట్టుకెళ్తారంట. అదండి మరి. ఇంకా ఎక్కడ ఇట్టేద్దాం, ముతక బియ్య కాదు, గిదర్ అంటే ఏంటనుకున్నారు, సెట్ అండి. ముతక బియ్య అంటే ఏంటి హాట్ బాక్స్లో ఉంటుంది కదా, అది. ఓకే అండి మరి. అయితేనే ఈ వీడియో నచ్చితే మాత్రం కామెంట్ వేయండి. మరి ఉంటానండి మరి. ఓకే, బాయ్. జై హింద్.